ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగంగా మలుచుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ శారీరక ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతోగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని అన్నారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్లో ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఓకే సెకండ్ హలో మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 సంవత్సరానికి గాను గత 15 రోజుల క్రితం ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యాన గౌరవ ఎంసీ సభ్యులు ఆఫీస్ బేరర్స్ కలిసి ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మన జిల్లా ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారు వారిని సంప్రదించిన తర్వాత ఒకే మాటలో చెప్పాడు, మీరు నిర్వహించండి, నా పూర్తి సహకారం ఉంటుంది అనేటువంటి మాట చెప్పిన తర్వాత సందర్భంలో ఈరోజు ఈ 2 రోజుల టోర్నమెంట్ నిర్వహణ నిన్నటి నుండి ఈ రోజు వరకు దాదాపు 100 టీంలు వచ్చాయి సార్. ఇంకా ఈరోజు సాయంత్రం వరకు ఇంకా టీమ్స్ వస్తున్నాయి. అందువరకే ఇక్కడ ఎవరైతే ఎంసీ సభ్యులు, ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, మా ప్రధాన కార్యదర్శి సత్యం గారు, కార్యదర్శి కోశాధికారి అందరికీ కలిసికట్టుగా ఈ కార్యక్రమ నిర్వహణలో మీ చేతుల మీదుగా ఎప్పటికీ గుర్తుండే విధంగా రాష్ట్ర స్థాయి అన్ని జిల్లాల నుండి ఇందులో క్రీడాకారులు పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. నిజాంలో రాష్ట్ర పేర్లు తీసుకుంటున్నారు. అయితే వారి అందరి మనందరి సమక్షంలో వారు లేకుండా ఇటు క్రీడాభివృద్ధి పట్ల కానీ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ, రైతుల పట్ల కానీ ఆయన తీసుకుంటున్నటువంటి శ్రద్ధ నిజంగా కూడా మనం అందరం మీరు మా అధ్యక్షులు మాకొక ఇక్కడ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం వరకు కూడా మీరు ఆలోచించి ప్రభుత్వాన్ని మరి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న డైరీ డైనమిక్ అధికారి కార్యక్రమంలో మరి 15 సంవత్సరాల తర్వాత నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ వారు మనం చేపడుతున్న ఈ తెలంగాణ స్టేట్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్న మన వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది క్లబ్ రాహుల్ మౌందర్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారు సచిన్ 2021 వరంగల్ అక్కడ అనుకున్న కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా సేమ్ అంటే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేశారు. సో అగైన్ ఇక్కడ సెకండ్ టైం ఈ ఆఫీసర్స్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అటెండ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. సో మనకి అంటే ఆఫీసర్స్ క్లబ్ అనేది ముందుగా ఓన్లీ ఆఫీసర్స్ మెంబర్స్గా స్టార్ట్ అయింది. గ్రాడ్యువల్గా అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు, జనరల్గా ఎస్ట్రైల్ డిస్ట్రిక్ట్స్లో ముఖ్యంగా అకౌంటెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే చాలా వరకు పని ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. సో ఈవినింగ్ అవర్స్, మార్నింగ్ అవర్స్లో మేబీ అంటే రిలాక్సేషన్ అవ్వచ్చు, రిక్రియేషన్ అవ్వచ్చు. సో ఈ క్లబ్ అనేది చాలా వరకు చాలామంది అంటే ఇప్పుడు హైదరాబాద్ చాలా ఏదైనా ప్రైవేట్ క్లబ్స్ వచ్చాయి, కానీ అప్పట్లో
చాలా ఒక రకమైన అంటే అదొక ప్రెస్టేజ్గా తీసుకునేవాళ్ళు క్లబ్ మెంబర్స్గా ఉండడం అనేది. సో అది ఇప్పుడు అందరూ కూడా ఈ సంవత్సరాల తర్వాత ఎగైన్ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా అంటే పోస్ట్ కోవిడ్ ఎరాలో చాలా మంది కూడా హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. అంటే ఈవెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అవ్వచ్చు, అదేవిధంగా యంగ్ జనరేషన్ అవ్వచ్చు, చాలా మంది హెల్త్ కాన్షియస్నెస్, ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, అదేవిధంగా